ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి తెలుగుదేశం బీజేపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కొచ్చింది. పొత్తులో భాగంగా బీజేపీ జనసేనకు అదనంగా మరో అసెంబ్లీ స్థానం కేటాయించారు. మొత్తం 31 అసెంబ్లీ 8 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ జనసేన పార్టీలు పోటీ చేయనున్నారు. వీటిలో 10 అసెంబ్లీ 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. జనసేన 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల్లో బరిలోకి దిగనుంది. మిగిలిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఈ చర్చల్లో ట్విస్ట్ ఏంటంటే జనసేన పార్టీ మరో త్యాగానికి సిద్ధమైంది. బీజేపీ కోసం 3 అసెంబ్లీ స్థానాల్ని వదులుకుంది. అంతకుముందు 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పిన జనసేన ఇప్పుడు 21 స్థానాల్లో మాత్రమే బరిలోకి నిలవనుంది. ఇప్పటికే ఒక లోక్సభ స్థానాన్ని త్యాగం చేసింది జనసేన. ప్రస్తుతం 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జనసేన అధినేత పవన్, బీజేపీ నేత జయంత్ ఏకాభిప్రాయానికి వచ్చారు. అనంతరం 3 పార్టీలు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశాయి. ఏపీ అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు కట్టుబడి ఉన్నామని నేతలు తెలిపారు. సీట్ల పంపకం విషయంలోనూ రాష్ట్ర భవిష్యత్తుకే ప్రథమ ప్రాధాన్యమిచ్చి ఒక అంగీకారానికి వచ్చామని తెలిపారు. ఈ చర్చల్లో రాష్ట్ర పురోభివృద్ధికి ఒక బలమైన పునాది పడిందని 3 పార్టీల నేతలు వెల్లడించారు. సీట్ల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తామని వివరించారు. సీట్ల సర్దుబాటు, ఎన్నికల్లో రాజకీయ వ్యూహం. ఈ నెల 17న తొలి ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణపై 3 పార్టీల నేతలు దాదాపు 8 గంటలకు పైగా చర్చించారు. ప్రధాని మోదీ పాల్గొనే 3 పార్టీల తొలి బహిరంగ సభ ఈ నెల 17న నిర్వహించాలని నిర్ణయించారు. చిలకలూరుపేట, ఒప్పుడి వద్ద నిర్వహించే ఈ సభ తేదీని నేతలు ఖరారు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య చర్చలు సహృద్భావ వాతావరణంలో జరిగాయన్నారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేస్తారన్నది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అనంతరం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పురంధేశ్వరి సమావేశమయ్యారు. గంటన్నర పాటు బీజేపీ సీట్లు, అభ్యర్థులపై చర్చించారు. చర్చల సారాంశాన్ని ఢిల్లీ పెద్దలకు షెకావత్ వివరిస్తారని చెప్పారు. పురంధేశ్వరి సీట్లపై కేంద్ర పెద్దలే ప్రకటన చేస్తారని చెప్పారు. 2-3 రోజుల్లో ఉమ్మడి పార్టీల ప్రకటన ఉంటుందని తెలిపారు. It was a healthy meeting and a fruitful meeting. Soon the media will be apprised through a joint press statement. How many number of seats? So that is going to be apprised to the media through a joint statement. Sir, 1 minute. డిస్కషన్ జరిగింది. రిపోర్ట్ పైకి తీసుకెళ్తారు. మాతో మాట్లాడారు, జనసేన తోటి, టీడీపీ తోటి మాట్లాడారు. ముగ్గురితో జరిగినటువంటి చర్చలు పైకి తీసుకెళ్లి పైన అక్కడ ఢిల్లీలో నాయకత్వానికి తెలియజేసి వారు చర్చించిన తర్వాత మాకు తెలియజేస్తారు. ఆ తర్వాత